హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ 4:30కి అప్పుడే లేచాను. సో కిచెన్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో నైటే మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఇట్లా రెడీ అయిపోతుంది. సో ఈరోజైతే నేను పిల్లల లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నా. దానికోసం అయితే ఫస్ట్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నా. తర్వాత ఇట్లా వెజిటేబుల్స్ ఏమేమి కావాలో క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ బఠానీ ఇవన్నీ కూడా నేను నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. సో పచ్చి బఠానీనైతే కొంచెం వాష్ చేసేసుకొని కొంచెం సేపు అయితే బాయిల్ చేసుకున్నానండి. సో తర్వాత ఇట్లా ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా కొంచెం అయితే వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వెల్లుల్లి అండ్ దాంతోపాటు అల్లం కూడా పీసెస్ లాగా కట్ చేసేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటున్నా. సో ఇవి ఫ్రై అయిన తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సో నార్మల్గా మార్నింగ్ అందరూ కూడా లంచ్ బాక్సెస్ ప్రిపరేషను ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు కదా. సో నేను కూడా అలా మార్నింగ్ రొటీను 4:30 దగ్గర నుంచి 11 AM వరకు నేను చేసుకునే వర్క్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్గా మా పిల్లలకి స్కూల్ వచ్చేసి 7:50కి ఉంటుంది. సో అరౌండ్ 7 o'clock వరకు అయితే వ్యాన్ వస్తుంది. సో ఎవ్రీడే నేను ఇట్లా 4:30కి లేస్తేనే నేను లంచ్ కానివ్వండి, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకోగలుగుతాను. సో మ్యాక్సిమం వీక్ డేస్లో అయితే ఇలానే ఉంటుంది నా రొటీను. సో ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నా. ఈలోపు మన రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వీటిని చల్లారి పెట్టుకోండి రైస్ అన్నది. దాని తర్వాత నేను ఆల్రెడీ పన్నీర్ అనేది కొంచెం సేపు ఇట్లా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్లో ఈ పన్నీర్ పీసెస్ వేసుకొని కొంచెం అయితే పసుపు, ఉప్పు అండ్ కారము. సో ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎలాగూ రైస్లో కూడా ఉంటుంది కాబట్టి. సో దాంతోపాటు అయితే కారము. సో ఇలా ఏదైనా కొంచెం వెరైటీ రైస్ లాంటివి ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, సో వాళ్ళకి మంచిగా తింటారు. మనం ప్రిపేర్ చేసిన ఇచ్చిన బాక్స్ అనేది ఫుల్గా ఫినిష్ చేసుకొని వచ్చారు అనుకోండి, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అలా కాకుండా సగం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే బాధ అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళు కరెక్ట్గా కడుపు నిండా తిన్నారనుకోండి, మంచిగా గ్రో అవుతారు. ప్లస్ వాళ్ళ స్టడీస్ మీద కానివ్వండి, కాన్సన్ట్రేషన్ అన్నింటి మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు కదా. సో నేను పన్నీర్ ఇలా కొంచెం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు మన వెజ్జీస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కుక్ చేసుకున్నాను కదా రైస్. ఈ రైస్ అన్నది నేను దానిలోకి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది మంచిగా కూడా ఫ్రై అవ్వనివ్వాలి. రైస్ పొడిలాడేలాగా ఫ్రై అవ్వాలి. కుక్ చేసుకునేటప్పుడే కొంచెం పొడిగానే కుక్ చేసుకోండి. మరి ముద్దలాగా ఉంటే బాగుండదు కదా. సో ఏదన్నా కర్రీ లాంటిది అట్లాంటిది ఇచ్చాము అంటే అది ఆఫ్టర్నూన్ వరకు బాగుండదు. ప్లస్ మార్నింగ్ ఎప్పుడో ప్రిపేర్ చేస్తాం కదా. ఇట్లాంటివి కొంచెం రైస్ ఐటమ్స్ అనుకోండి బాగుంటాయి ఆఫ్టర్నూన్ తినేటప్పుడు కూడా. సో నేను మ్యాక్సిమం కూడా ఇట్లా క్యారెట్ రైస్, పుదీనా రైస్ ఇట్లాంటివి, ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివే ప్రిపేర్ చేసి అయితే ఇస్తాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. సో అవి యాడ్ చేసుకున్నాక కలుపుకొని అది నేనైతే వేరే స్టవ్ మీద పెట్టేసుకున్నా. అది అక్కడ ఫ్రై అవుతూ ఉంటుంది రైస్. ఈ లోపైతే నేను వేరొక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ పన్నీర్ పీసెస్ అన్నిటిని కూడా 1 by 1 యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మరీ ఎక్కువ తిప్పేయకండి, పన్నీర్ పీసెస్ విరిగిపోతాయి. కొంచెం ఇలా స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ కొంచెం అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. సో నేను ఆల్టర్నేట్గా రెండు కూడా చూసుకుంటున్నాను, రెండు ఫ్రై అయ్యేలాగా. సో ఇక్కడైతే నేను ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నానండి. సో సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి.
సో నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది. నేను మ్యాక్సిమం ప్రతి దానికి కూడా సాల్ట్ స్టార్టింగ్లో కొంచెం తక్కువే వేస్తాను. లాస్ట్లో కొంచెం చూసుకొని అవసరమైన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సో సాల్ట్ వేసిన తర్వాత ఇలా కొంచెం టాస్ చేసినట్లు కనుక వేసుకున్నారు అనుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది. మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. నేను దాన్ని పక్కన స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. దాని తర్వాత ఇట్లా రైస్లోకి అయితే కొంచెం వెనిగరు అండ్ కొంచెం సోయా సాస్ క్లిప్ ఐ థింక్ మిస్ అయినట్లుంది. కొంచెం వేసేసుకొని చాలా తక్కువ హాఫ్ స్పూనే వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. సో ఇలా కొంచెం మనం ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, ఈవినింగ్ టైంలో కూడా ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చే టైంకి అప్పుడు కూడా హ్యాపీగా బయట ఫుడ్ తినకుండా మంచిగా ఇట్లా కొంచెం ప్రిపేర్ చేసుకున్నట్లుంటుంది. మనమే ప్రిపేర్ చేసుకుంటున్నామంటే ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము అన్నది మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో మళ్ళీ పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇది నా మ్యాక్సిమం ఇదే రొటీన్ ఉంటుందండి. సో ప్రతిరోజు లేచిన వెంటనే ఇలా సాంగ్స్ వింటూనే ఫస్ట్ అయితే అమ్మవారి సాంగ్ వింటాను. దాని తర్వాత నార్మల్గా సినిమా సాంగ్స్ వింటూనే నేను పని చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ టీ ఎఫ్రెష్ తీసుకుంటున్నానండి, హెర్బల్ లైఫ్ ఎఫ్రెష్. ఇదేం ప్రమోషన్ కోసం కాదండి, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే నేను దీని ఎఫ్రెష్ని తీసుకుంటున్నాను. టాక్సిన్స్ రిమూవ్ అయిపోతాయి, కొంచెం మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ తాగుతాను, డైలీ అయితే 3 టైమ్స్ తీసుకుంటా. ఇది ప్రమోషన్ కోసం చెప్పట్లేదు. సో అది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేసుకున్నాను. ఆల్రెడీ పల్లీలు అవన్నీ కూడా ముందే వేయించి పెట్టుకుంటాను. సో ఈజీగా అయిపోతుంది మార్నింగ్ హడావిడి లేకుండా అనేసి. సో అవన్నీ వేసుకొని మంచిగా చట్నీ చేసేసుకొని దాన్ని అయితే తాలింపు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. స్నాక్స్కి అయితే నేను పాప్కార్న్ చేద్దాం అనుకుంటున్నా. యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా. సో కుక్కర్లో అవే ప్యాకెట్ తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. పెద్దగా స్పైసెస్ లాగా యాడ్ చేస్తే కొంతమంది ధనియా పౌడర్, గరం మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేస్తారు. అవన్నీ యాడ్ చేస్తే మా పిల్లలు తినరు. జస్ట్ సాల్ట్ అని కొంచెం కారం వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని జస్ట్ కుక్కర్ అనేది పైన విజిల్ తీసేసి పెట్టేసుకున్నామంటే మంచిగా కుక్ అయిపోతుంది. సో యాక్చువల్గా వీళ్ళు 7 o'clockకే వెళ్తారు కాబట్టి వీళ్ళు మార్నింగే ఇక్కడే ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ మిల్క్ తాగేసి వెళ్తారు. సో స్కూల్లో పెద్దగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి టైం అయితే ఉండదు, జస్ట్ ఒక 5 minutes బ్రేక్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఓన్లీ స్నాక్స్ మాత్రమే ఇస్తాను. అండ్ ఈ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు వ్యాన్లో తినడానికి వ్యాన్ స్నాక్స్ ఇలా 2 types ఆఫ్ స్నాక్స్ ఇస్తాను. లంచ్ ప్రిపేర్ చేసి ఇస్తాను అండ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినేసి పాలు తాగేసి వెళ్తారు. సో నేను ఇంకొక స్నాక్ కోసం అయితే ఇట్లా పోమోగ్రానైట్ అయితే చేసుకున్నాను మొత్తం. సో మ్యాక్సిమం ఏదో ఒక ఫ్రూట్, దాంతోపాటు ఇంకొకటి ఏదైనా స్నాక్ వాళ్ళకి నచ్చింది, బిస్కెట్స్ కానివ్వండి, ఏదన్నా కేక్ లాంటిది ఇంట్లో ప్రిపేర్ చేసినవి, ఏమైనా లడ్డు లాంటిది ఇట్లాంటిది అయితే పెడతాను. సో ఇద్దరికి కూడా ఇట్లా బాక్సెస్ సపరేట్గా పెట్టేశాను. నేను మ్యాక్సిమం కూడా దానికే సపరేట్ బాక్సెసే పెట్టుకుంటాను. అంటే ఒకటే కంపార్ట్మెంట్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా బాక్సెస్, అలాంటిది కాకుండా దానికి సపరేట్ బాక్సే పెట్టుకుంటాను. సో ఏ టైంలో ఏది తినాలో ఆ బాక్స్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది అని. సో మన పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుందండి. సో పిల్లల్ని అయితే లేపాను, వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు అండ్ ఒక పక్కన మిల్క్ కూడా వచ్చాయి. సో నేను మిల్క్ కూడా బాయిల్ చేసుకుంటూ నేను పిల్లల యూనిఫామ్స్ అయితే ఐరన్ చేసుకుంటున్నాను. వాళ్ళ స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే ఐరన్ చేయను, కానీ రెగ్యులర్గా వేసుకునే యూనిఫామ్ అయితే కంపల్సరీ డైలీ కూడా ఐరన్ చేసుకుంటాను. సో ఒక పక్కన మిల్క్ చూసుకుంటూ వాళ్ళకి ఇదైతే నేను ఫినిష్ చేసుకుంటున్నా. సో మార్నింగ్ అంటే మల్టీ టాస్కింగ్ కదా. సో కంపల్సరీ 1 or 2 times 2 పనులు ఒకేసారి చేసుకుంటే కానీ అన్నీ కూడా టైంకి అవ్వవు కదా. సో పిల్లలైతే ఫ్రెష్ అవుతున్నారు. సో ఐరన్ అయిపోయింది అండ్ పాలు కూడా ఆల్మోస్ట్ కాగిపోయాయి. సో ఇది తీసి పక్కన పెట్టేసుకొని నేనైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాను. నేను ఓన్లీ పిల్లలు మాత్రమే మా ఇంట్లో
నార్మల్గా ఇడ్లీ, దోస ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ తింటారు. మేము మ్యాక్సిమం కూడా ఎక్కువ టైమ్స్ మేము ఓట్సే తింటాము. నేను, మా హస్బెండ్ ఓవర్ నైట్ ఓట్స్. పిల్లలు కూడా కొంచెం ఓవర్ నైట్ ఓట్స్ తిన్నా కూడా కొంచెం ఇడ్లీ కానీ, దోస కానీ ఏదన్నా ఒకటైతే తింటారు. సో, అందుకే చట్నీ కూడా నేను చాలా తక్కువే ప్రిపేర్ చేస్తాను వాళ్ళ వరకే. సో, ఇట్లా అయితే నేను దోస అయితే వేసుకుంటున్నాను ఈరోజు. నార్మల్‌గానే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానండి. నార్మల్‌గా అయితే నేను కొంచెం మల్టీగ్రెయిన్ దోసలాగే ప్రిపేర్ చేస్తాను అన్నీ కలిపేసి. బట్ ఇదైతే నార్మల్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అదే దోస బ్యాటర్. అండ్ ఇలా నైటే నేను బాదం కూడా నలుగురికి కూడా బాదము నానబెట్టుకుంటాను నైటు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ పీల్ ఆఫ్ చేసి అయితే కంపల్సరీ బాదం అయితే ఇస్తాను. సో, బాదం కూడా వాళ్ళ గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతుంది. సో, డైలీ అయితే బాదం ఇస్తాను. సో, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసానండి. బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి ఇచ్చేసాను. వాళ్ళు బాత్ చేసి వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నారు. ఈలోపు మన రైస్ కూడా మంచిగా చల్లారిపోయింది. సో, అదైతే నేను బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. మరీ వేడిగా బాక్స్‌లో పెట్టేయకండి. సో, ఆఫ్టర్‌నూన్ టైంకి అది అసలు బాగుండదు. మొత్తం కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే బాక్సెస్‌లో పెట్టేసుకోండి. సో, ఇద్దరికి ఇట్లా బాక్సెస్‌లో పెట్టేసుకున్న. అండ్ స్నాక్స్ కోసం అయితే సపరేట్‌గా బాక్సెస్ తీసుకొని మనం ఆల్రెడీ పాప్కార్న్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, అది నేను ఒక వేరే బౌల్లోకి అయితే పెట్టేసుకున్నాను. సో, ఇట్లా పాప్కార్న్ కూడా 2 బాక్సెస్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మీరేం చేశారు ఈరోజు మీ కిడ్స్‌కి లంచ్ బాక్సెస్? మాక్సిమం మీరు కూడా ఇలానే ఉంటుంది కదా, మార్నింగ్ అంతా హడావిడిగా. చూడండి, నేను 1 అవర్ అవుతుంది వాటర్ పెట్టుకొని. నాకు ఇంకా కొంచెం ఆఫ్ కూడా అవ్వలేదు, తాగలేదు. సో, బిజీగా ఉంటాం కదా మార్నింగ్. అసలు ఒక పక్కనైతే సాంగ్స్ ప్లే అవుతూనే ఉంటాయి. మా ఇంట్లో ఏ వర్క్ చేసుకుంటున్నా కూడా నేను మ్యాక్సిమం అయితే సాంగ్స్ వింటూనే వర్క్ చేసుకుంటాను. సో, ఇక్కడ లంచ్ బాక్సెస్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేనైతే వాళ్ళకి మిల్క్ ఇస్తున్నాను. ఈ కప్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. స్నోమ్యాన్ కప్స్ లాగా. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇవే తాగుతున్నారు. ఈ కప్స్లోని క్వాలిటీ చాలా బాగుంది. సో, నేనైతే మిల్క్లో ఏం వేయనండి. ఈవెన్ షుగర్ కూడా వేయము. వాళ్ళకి అలానే అలవాటు చిన్నప్పటి నుంచి. షుగర్ వేసుకోరు, బూస్ట్ అట్లాంటి ఏ పౌడర్స్ ఏమి యూజ్ చేయరు. అట్లానే తాగేస్తారు. సో, నేను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. దాంతోపాటు అయితే నేను మిల్క్ కూడా ఇచ్చేసాను. ఒక పక్కన వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటే నేను వెనక నుంచి అయితే మా అమ్మాయికి జడలు వేస్తూ రెడీ చేస్తున్నాను. సో, ఇక్కడ వాళ్ళిద్దరూ ఏదో జోక్స్ వేస్తున్నారు మా అబ్బాయి. సో, చూడండి, టైం అయితే 7 అయిపోయింది. సో, వీళ్ళు ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయారు. అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని కిందకైతే వచ్చేసాము. ఇది వచ్చేసి రేపు ఇంటర్నేషనల్ యోగా డే కదా. సో, పిల్లలకి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాను. మా అమ్మాయి డ్రాయింగ్ వేసిందని చూపిస్తుంది. సో, వ్యాన్ అయితే వచ్చింది. పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. సో, పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే కొంచెం రిలాక్స్డ్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టీవీ చూస్తానండి. సో, అప్పటిదాకా మార్నింగ్ నుంచి కొంచెం హడావిడిగా ఉంటుంది కదా. సో, రిలాక్స్డ్గా ఆ వాటర్ అయితే నేను ఇప్పుడు తాగుతున్నాను. సో, ఈ మార్నింగ్ ఇంత సీరియస్గా ఏం చూస్తున్నాను అనుకుంటున్నారా? సో, వరల్డ్ కప్ జరుగుతుంది కదా. నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. చూస్తాను మ్యాచెస్ బాగా ఇంట్రెస్ట్గా. సో, మార్నింగ్ వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుందిగా, సూపర్ 8 మ్యాచ్. సో, ఆ మ్యాచ్ అయితే చూస్తున్నాను. సో, ఒక హాఫ్ అన్ అవర్ అయితే రిలాక్స్డ్గా అయితే టీవీ చూస్తానండి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఆ రోజు వర్క్ని బట్టి. సో, ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ అండి. సో, నాది మా హస్బెండ్ది. సో, ఇది ఓవర్ నైట్ అయితే నేను ఓట్స్ అవి నానబెట్టేసుకున్నాను. ఇది ఎలా నానబెట్టుకున్నాను అనేది మీకు వీడియో కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా హెల్దీ అండి. దీనిలో నేను ఓట్స్ వేస్తాను, ఖర్జూరము, ఇంకా సీడ్స్ అన్నీ వేసుకుంటాను. సబ్జా సీడ్స్ వీటన్నిటికీ చాలా హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది అలవాటైన తర్వాత వేరే బ్రేక్ఫాస్ట్ అంత టేస్టీగా నిజంగా అనిపించట్లేదు. కంపల్సరీ ప్రతిరోజు మేమైతే ఇదే తింటాము మోస్ట్ ఆఫ్ ద టైం అయితే. సో, దీనిలో మనం ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం అయితే బనానానే వేసుకుంటాను. మీరు బనానా వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు, లేదు ఇప్పుడు గ్రానైట్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవచ్చు. ఏవైనా వేసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి. నేనైతే ఇట్లా కొంచెం పండిన బనానాని తీసుకొని దానిలో యాడ్ చేసుకొని కంప్లీట్గా అయితే మిక్స్ చేసుకుంటున్నాను.
ఓట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దానిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా వర్క్ చేయాలన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. నాకు కొంచెం బ్యాటర్ అనేది కొంచెం థిక్‌గా ఉంది అని అనిపించి నేనైతే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకే రోజు మార్నింగ్ అయితే పిల్లలకి అట్‌లీస్ట్ 1-2 స్పూన్స్ అయినా ఇది కూడా ఇస్తాము. సో, వాళ్ళకి మంచిది కాబట్టి వాళ్ళు నార్మల్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు అట్‌లీస్ట్ ఒక స్పూన్ అయినా. బట్ ఈరోజైతే మార్నింగ్ అంతా హడావిడి అయిపోయింది. టైం లేట్ అయిపోయింది కదా అనేసి నేనైతే ఈరోజు ఇవ్వలేదు. సో, తర్వాత నేనైతే డిష్ అవుట్ చేసేసుకుంటున్నా. వేరే బౌల్‌లో పెట్టేసుకుంటున్నా ఇద్దరికి. దాంతోపాటు ఏదైతే బాదం నానబెట్టుకున్నానో అదంతా తీసేసుకున్నాను కదా, పొట్టు తీసేసాను కదా, దాన్ని కూడా మేము చెరి 4 తీసుకుంటున్నాము. సో, మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నేను ఏదైతే ఉన్నాయో రిమైనింగ్ అవన్నీ కూడా చిన్న చిన్న వేరే బౌల్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని అవన్నీ అయితే కడగటానికి వేసేసుకుంటున్నాను. సో, నాకెవరు మెయిడ్స్ ఉండరండి. అన్నీ నేనే చేసేసుకుంటాను. సో, ఉన్నవన్నీ కూడా ఏవైతే వాష్ చేయాలో అవన్నీ కూడా షింక్‌లో వేసేసుకున్నా. సో, ఇక్కడైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో, డైలీ ఎక్కువ టైమ్స్ అయితే కాఫీ, టీ తాగమండి. ఏదైనా 1 టైమే. లేదు అంటే వీకెండ్స్ వచ్చింది అంటే ఇంకొక 1 టైం కాఫీ, 1 టైం టీ అంతే. సో, కంపల్సరీ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అయితే కాఫీ అయితే తాగుతాము ఇద్దరు. సో, కాఫీకి కావాల్సిన పాలు అనేది నేను పెట్టేసుకొని మిగతా పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా. సో, అవి మీగడ పాలు అంటే నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం కోసం మీగడ ఉన్న మిల్కే వేయించుకుంటాము. సో, అందుకని నేను ఆ మీగడ కొంచెం రాకుండా సపరేట్ చేసేసుకొని మిల్క్ ఇక్కడైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఆల్రెడీ మీగడ పాలు ఇవన్నీ అయితే పెరుగు చేసుకొనున్నాను. ఈరోజు దాంతో నెయ్యి చేసుకుందాము అని చెప్పేసి నేను ఒక 10 డేస్‌కి 2 వీక్స్‌కి ఒకసారి అలా ప్రిపేర్ చేసుకుంటాను. ఉన్న మీగడ అంతా కూడా వేసేసుకొని వెన్న తీసుకుంటాను. సో, దానికోసం అయితే ఆ బౌల్‌లో ఉన్న ఈ మిల్క్ అంతా కూడా వేరొక దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని అవి కూడా వాష్ చేసుకోవటానికైతే వేసేసుకుంటున్నాను. నెయ్యి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతకుముందు అయితే అత్తయ్య దగ్గర కానీ, అమ్మ దగ్గర కానీ తీసుకొచ్చుకునేదాన్ని కానీ ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, దానికోసం అయితే ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఆఫ్టర్‌నూన్ అట్లా కొంచెం ఖాళీ ఉన్నప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటా. ఇక్కడ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. సో, కాఫీ కూడా మరీ చిన్న కప్ ఏం తాగము. కొంచెం మంచిగా ఒక కప్ సైజ్ చూసాగా దాంట్లో కొంచెం పర్లేదు హాఫ్ కన్నా ఎక్కువే తాగుతాము. తాగిన 1 టైం కూడా మంచిగా ఇంట్రెస్ట్‌గా. సో, దాని తర్వాత నేను ఆల్రెడీ నిన్న నైట్ వాష్ చేసిన అవన్నీ కూడా ర్యాక్స్‌లో సర్దేసుకొని నేను మిగతా గిన్నెలన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇప్పుడు మళ్ళీ కుకింగ్ ఉంటుంది. మా హస్బెండ్‌కి నా కోసం ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుంటాము. సో, మళ్ళీ వేరే కర్రీ చేసేసుకొని తనకి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిస్తాను. బట్ ఈరోజు తన ఆఫీస్‌లో వర్క్ ఉందని చెప్పేసి మార్నింగే వెళ్ళిపోయారు. సో, అక్కడ లంచ్ చేసేస్తాను అనేసి. సో, నాకు వేరే కుకింగ్ లేదు. మార్నింగ్ పిల్లలకి చేసిన రైసే ఉంది కాబట్టి అది నాకు సరిపోతుంది. అందుకని ఇంకా రిమైనింగ్ ఉన్న అన్ని గిన్నెలు కూడా వేసేసుకొని నేను గిన్నెలు అయితే వాష్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బెటర్ అండి. అవన్నీ షింక్ నిండా ఉండి ఇంకా అట్లా దానిలో ఈగలు, దోమలు వచ్చేదానికన్నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత అట్లా ఎప్పటికప్పుడు నీట్‌గా కడిగేసుకున్నామనుకోండి మనకి ఫాస్ట్‌గా పని అయిపోతుంది. అండ్ ఇల్లు కూడా ఎప్పుడూ నీట్‌గా ఉంటుంది. సో, ఇక్కడైతే నేను గిన్నెలన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ కుక్ చేయాలి అంటే ఏదన్నా కర్రీ చేయాలని కర్రీ స్టవ్ మీద వేసేసి సో, ఆ కర్రీ చూస్తూ కూడా ఇలానే కుక్ చేసుకుంటాం. సో, ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తారనుకోండి. సో, మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడంతా కూడా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం కూడా ఇట్లా తుడిచేసుకోండి. అప్పుడు నీట్‌గా ఉంటుంది ప్లాట్‌ఫామ్ అనేది ఎప్పుడూ కూడా. సో, ప్లాట్‌ఫామ్ ఎంత నీట్‌గా ఉంది అంటే మనకి అంత కుకింగ్ చేయాలి అని అనిపిస్తుంది. అండ్ అంత హెల్తీగా కూడా ఉంటాము. సో, మొత్తం కూడా నేను షింకు ప్లాట్‌ఫామ్ మొత్తం కడిగేసేసుకొని నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే ఈ వీడియో ఉందండి. సో,
హెల్తీగా ఉండటానికి వంటింటి సూత్రాలు అని చెప్పేసి ఆరోగ్యకరమైన 20 అలవాట్లు అని ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో దాని తర్వాత అయితే నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇల్లు మొత్తం మొత్తం నీట్గా సర్దేసుకొని అక్కడ సర్దేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటాను. బట్ ఎవ్రీ డే అయితే నేను మాప్ పెట్టనండి. తడిగుడ్డ అయితే ఎవ్రీడే పెట్టను. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి పెట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10-10:30 అవుతుంది. సో మ్యాక్సిమం అయితే ఇలాంటి రొటీనే ఉంటుంది నాకు. సో మీరైనా అంతే కదా. ఆ వర్క్ తర్వాత అయితే నేను ఇక్కడ వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటున్నాను. సో వాషింగ్ మిషన్ అయితే ఎవ్రీడే అయితే ఏం వేయనండి, డేస్కి ఒకసారి అయితే వేసుకుంటాను. సో వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత మంచిగా హెల్ప్ అవుతున్నాయి కదా అందరికీ. లేదు అంటే వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, హస్బెండ్ జీన్స్ కానివ్వండి ఎంత హెవీగా ఉంటాయి. అవి నార్మల్ హ్యాండ్స్తో వాష్ చేయాలంటే మాత్రం చాలా ఎనర్జీ కావాలి కదా. సో వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా డేస్ అవుతుంది కదా మీతో ఇలా మాట్లాడి. సో అందుకే ఒకసారి జస్ట్ లాస్ట్లో ఒక చిన్న బైట్ లాగా యాడ్ చేద్దాం కదా అనేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో చూసారు కదా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని. మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి వీక్ డేస్ మొత్తం కూడా. సో ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్గా 5 to 11 అయింది. సో ఇప్పుడు నుంచి నేను నా యూట్యూబ్కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. లైక్ వీడియో రికార్డ్ చేయటం కానీ, లేదు అంటే ఆల్రెడీ ఏదైనా రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, దాన్ని ఎడిట్ చేయటము, వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయటము, ఈ వర్క్ అంతా ఇప్పుడు చేసుకుంటాను. దీని తర్వాత జస్ట్ ఒక 1/2 hour to 1 hour కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ వర్కే. సో మా పిల్లలు 3 వరకు వచ్చేస్తారు. సో వాళ్ళకి మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బ్యాడ్మింటన్, క్రికెట్ క్లాసెస్కి వెళ్తారు, డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం. సో కామన్ ఇవన్నీ. సో ఇండియన్ మామ్ అంటేనే ఇవన్నీ కదా. సో ఇలా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది కదా వీక్ డేస్లో. వీకెండ్స్ అనుకోండి ఇంకా కంప్లీట్ ఆపోజిట్ అయిపోతుంది. ఇప్పుడు 50% వర్క్ ఉంటే వీకెండ్స్ వచ్చేసి అది ఫుల్గా వర్క్ అయిపోతుంది కదా. సో బట్ నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను నా వర్క్స్ అన్నది మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి జస్ట్ ఈరోజైతే వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా యూస్ఫుల్ అయింది, నచ్చింది అంటే డెఫినెట్గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ కానివ్వండి, మీరు ఇచ్చే కమెంట్ కానీ, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. ఇంకా ఎనర్జెటిక్గా వీడియోస్ చేయటానికి, ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.